Hello, Namaskaram, good morning, Adab, Assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. Supreme blow to Jagan. Supreme లో జగన్ కు వడదెబ్బ. మార్చి మాసాంతానికి A1 కు బెయిల్ వస్తుందనుకుంటే A2 కూడా జైలు పాలయ్యాడు. A3 కూడా జైల్లో గడపాల్సిందే. దిగ్గజాలైన న్యాయవాదులను రంగంలోకి దింపిన అన్ని కష్టాలే. వరుస చార్జ్ షీట్ల పర్వం తప్పెట్టులేదు. సార్వత్రిక ఎన్నికల వరకు అధినాయకుడికి జైలు తప్పెట్టులేదు. ఆర్థిక నేరాలకు బాధ్యత వహించాల్సిందే. ముందుగా A2 జైలు పాలయ్యాడు. బెయిల్పై తిరిగొచ్చాడు. మళ్ళీ జైలు పాలవ్వనున్నాడు. A3 ముందుగానే అరెస్ట్ అయ్యాడు. అంతా బాగానే ఉంది. మరి A4, A5, A6 మాటేంటి? తాళి ఏక్ హాత్ సే నై బజ్తా. చప్పట్లు ఒక్క చేతితో సాధ్యం కాదంటారు. ఇదేనా పంజరంలోని చిలక జోస్యం? Friday morning and here are the top 10 headlines this morning. Supreme blow for Jagan. Court reject bail plea. Ask Vijay Sai to surrender. Gives CBI 4 months to complete probe. ఇప్పటికింతే సుప్రీంలో జగన్ కు దక్కని బెయిల్. కనీసం మరో 4 నెలలు జైల్లోనే. SC refuses bail to Jagan again. ఆర్థిక నేరాలను ఉపేక్షించలేం, బెయిల్ ఇవ్వలేం. 4 నెలల్లోగా తుది ఛార్జ్ షీట్ వేయండి, అప్పుడే కింది కోర్టుకు వెళ్లాలని జగన్ కు సూచన. నేనేమీ కుట్ర చేయలేదు, 9 ఏళ్లుగా అధికారంలో లేం. జగన్ బెయిలుపై బాబు వ్యాఖ్య. ధైర్యంగా ఉందాం, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు విజయమ్మ పిలుపు. బాబు హామీలు, కిరణ్ అమలు. మొన్న బాలికల రక్షణకు బంగారు తల్లి, నిన్న వస్త్ర వ్యాపారుల వ్యాట్ రద్దు, నేడు పూర్తిగా బెల్ట్ షాపుల నిర్మూలన. చంద్రబాబుకు ఎన్నికల షాక్ ఇస్తున్న కిరణ్, బీసీ ఉప ప్రణాళిక పైన సీఎం యోచన. బన్సల్కు ఉద్వాసనే. కేబినెట్ భేటీకి హాజరు కాని రైల్వే మంత్రి అశ్విని కుమార్ శాఖ మార్పు. త్వరలో మంత్రివర్గ మార్పులపై ఊహాగానాలు. కర్ణాటక సీఎం రేసులో ఎందరెందరో. తెరపైకి వీరప్ప మొయిలి, సిద్ధరామయ్య, ఖర్గే. నేడు కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశం. చివరిగా రాజస్థాన్ అదరహో. రాణించిన రహానే పంజాబ్ పై ఘన విజయం. నాకౌట్ రేసులో ముందంజ. రైడర్స్ కు ఓదార్పు. రాణించిన గంభీర్. బౌలర్ల విజృంభణ. పూణేపై ఘన విజయం. ప్రభుత్వ తరఫు న్యాయవాదులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి, ఓర్పు వహించాలి, నిజాలు కక్కించేలా కసరత్తు చేయాలి. బొగ్గుమసిలో కూరుకుపోయిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ హరీన్ రావల్ వికెట్ పడింది. సెకండ్ ఇన్ ద రంగ్ అశోక్ బాన్ నెయిల్డ్ అండ్ బ్లంటెడ్ అంటే విచారణ ముగిసినట్లేనా, లేక రింగ్ మాస్టర్లు పలికించినట్టుగానే పలుకుతున్నాడా? బెయిల్ గోల్. అడకత్తెరలో A1, A2ల పోక చెక్క. ఆస్తుల కేసులో జగన్ కు ఎదురు దెబ్బ. సుప్రీంలో బెయిల్ గోల్. నిమ్మగడ్డకు తప్పని కటకటాలు. విజయసాయికి మళ్లీ జైలు గండం. సిబిఐ పనితీరుపై వైకాపా గరం గరం. మార్చి తర్వాత తమ నాయకుడికి బెయిల్ గ్యారంటీ అనుకున్న వైకాపాకు సుప్రీంలో వడదెబ్బ తప్పలేదు. సరికదా, A2 విజయసాయి రెడ్డి బెయిలును సైతం సుప్రీంకోర్టు రద్దు చేసింది. జూన్ 5వ తేదీలోపు లొంగిపోవాలని A2ను ఆదేశించింది. 4 నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేసి సెప్టెంబర్ లోపు తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సిబిఐకి సుప్రీంకోర్టు నలుగు పెట్టింది. అలా కాని పక్షంలో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని జగన్కు సూచించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ను సిబిఐ అరెస్టు చేసి ఏడాది పూర్తి కావస్తుంది. కేసును సిబిఐ ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టిస్తుందని జగన్ తరఫు లాయర్లు కోర్టులో వాదిస్తున్నారు. మరో ముందడుగు వేసి సిబిఐ తన వాదనలో గడపకో మాట చెప్పి కోర్టుల చుట్టూ తిప్పుతూ కాలం గడుపుతుందని మండిపడ్డారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలు సైతం పుత్రోత్సాహంతో సిబిఐ పనితీరును తూర్పారబడుతున్నారు. సుప్రీం తీర్పును గౌరవిస్తూనే
సిబిఐ అర్థం లేని ఆరోపణలు చేస్తుందని చురకలంటించారు. మరో పక్క చట్టం ఎవరికీ చుట్టం కాదన్న నేతలు కూడా నోటిదూల పెంచారు. గతంలో ఉరేసరి అన్న ఆనం వారు సాలుసరి రాష్ట్ర బడ్జెట్ను దోచుకున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా అంటూ సవాలు విసిరారు. మరో కాంగీ నేత జీవన్ రెడ్డి ఛార్జ్షీట్ దాఖల్లో సిబిఐ సిఆర్పిసి నిబంధనలను ఉల్లంఘిస్తుందంటూ ధ్వజమెత్తాడు. ఇక శంకరన్న సరే జగన్ ఎప్పటికైనా మా బిడ్డే అంటూ సర్దుకున్నాడు. బీజేపీ కిషన్ రెడ్డి జగన్ కేసులో సిబిఐ దూకుడు సరికాదంటూ కలిసి రాగా తెలుగు తమ్ముళ్లు మాత్రం బెయిలుకు చంద్రబాబుకు ముడిపెట్టడానిపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సమస్యల్లా సిబిఐ విచారణను నిందించడం ఎంతవరకు సమంజసం? సిబిఐ న్యాయవాదుల తీరు సరిగా లేదనడంలోని పరమార్థమేంటి? పొలిటికల్ మాస్టర్స్ ఆదేశాల మేరకే పంజరంలోని చిలక పలుకుతుందనడంలోని నిజమెంత? సిబిఐ చిలక పలుకులను న్యాయస్థానాలు నమ్మాయనడం ఎంతవరకు సమంజసం? సార్వత్రిక ఎన్నికల వరకు జగన్కు జైలు తప్పదా? బెయిల్ గోల్. ఓకే, సార్వత్రిక ఎన్నికల వరకు జగన్ కు జైలు తప్పదా? ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి శేష్ నారాయణ గారు, వారి పక్కన వైకాపా నాయకులు నర్రా సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది గోశాల శ్రీనివాస్ గారు, వారి పక్కన తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ పిఎల్ శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నల్లా సూర్యప్రకాష్ గారు మీతో ప్రారంభిద్దాం. నిన్న సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఆర్థిక నేరాల వెనుక లోతైన కుట్రలు మూలాలు ఉంటాయి, ఆ కుట్రలతో ప్రజాధనానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది, అందుకే నేరాలను తీవ్రంగా పరిగణించాలి, అవి దేశ ఆర్థిక ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిగణించనున్నాయి అన్న విధంగా మీ అధినాయకుడికి బెయిల్ నిరాకరించడం జరిగింది. అయితే మీ గౌరవ అధ్యక్షురాలు నిన్న మాట్లాడుతూ సిబిఐ అర్థం లేని ఆరోపణలు చేస్తుంది అనడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోమండి? సిబిఐ యొక్క పనితీరును గత వారమే సుప్రీంకోర్టు తప్పుబట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిబిఐ యొక్క రిపోర్టును దేశ న్యాయశాఖ మంత్రి తన ఛాంబర్లోకి పీల్చుకొచ్చి దాన్ని మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా దాంట్లో భాగం పంచుకున్నట్టుగా. కాబట్టి ఏంటంటే సిబిఐని మనం ఇవాళ అది నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందనటాన్ని ఎవరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. పోయిన వారమే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రాదు, ఆయన కాంగ్రెస్ పార్టీకి లొంగిపోతే తప్ప బెయిల్ రాదనే పద్ధతిలో మాట్లాడటం జరిగింది. అంతకుముందు గులాబీ నబీ ఆజాద్ మా పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేటోడు, కేంద్ర మంత్రి అయ్యేవాడు, కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి బాధ లేనంటున్నారు. ఇవాళ ఈ రకంగా ఏంటంటే రాజకీయ పరిభాష వాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో బంధించాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదేంటంటే ఒకవేళ ఆర్థిక మూలాలకు సంబంధించిందే జరిగితే ఇవాళ సాక్షులను తారుమారు చేస్తారని అనుకుంటే ఇవాళ మంత్రులు రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు బయట ఉంటే ఆమె తారుమారు చేయగలుగుతుందా? ధర్మాన ప్రసాదరావు గారు తారుమారు చేయగలుగుతారా? లేదా పొన్నాల లక్ష్మీ గారు తారుమారు చేస్తారా? గీతారెడ్డి గారు తారుమారు చేస్తారా? అసలు విషయం ఏంటంటే సిబిఐ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇష్యూ కాదండి. ఇక్కడ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవినీతి కార్యక్రమాలతో ఇంత డబ్బు కొలగొట్టారా లేదా అనే విషయం మీదనే మనము కన్ఫైన్ చేసుకోవాలి. అక్కడ మనకు authentic proof. Once again, let us be fair to the total. This is a quid pro quo angle. Quid pro quo angle ఉన్నప్పుడు A1, A2, A3 అరెస్ట్ అయ్యారు. నేను అందుకే ముందుగా అడిగాను, వాట్ అబౌట్ A4, A5 and A6 and A7? వాళ్ళ మాట ఏంటి? ఇప్పుడు చట్టం తన పని చేసుకుంటూ పోతుందండి. ఎవరైనా వెళ్ళి సుప్రీంకోర్టులో ఎవరైనా న్యాయవాది వెళ్ళి A5, A6ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, A5, A6ని ఆదేశాలు ఇవ్వండి అని అవసరం ఉన్న వాళ్ళను వాళ్ళు పెడతారు. అక్యూస్డ్ నన్ను కూడా నంబరింగ్ చేసినప్పుడు వాళ్ళ గ్రావిటీ ఆఫ్ క్రైమ్
అలా అంటే మీరు చెప్పిన ప్రకారంగా మొత్తం క్యాబినెట్ పెట్టాలి, మొత్తం వాస్తవం అది. ఇవాళ ఉన్నటువంటి క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా బాగుంది. సమిష్టి నిర్ణయం మీరు ఒకటి అంగీకరిస్తున్నారా? మీరు అవినీతి జరిగిందా జరగలేదా అనేది అంగీకరిస్తున్నారా లేదా? ఆ ప్రశ్నకు మీరు ప్రజలకు సమాధానం ఇవ్వండి. తర్వాత చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎక్కడ చురుకులు అంటియాలో తప్పకుండా అంటిస్తున్నారు. నిష్పక్షంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిఐ మీరు అంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వాళ్ళ చేతి కింద ఉన్నప్పుడు వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళే రిపోర్ట్స్ బయట పెడుతున్నారు. మా స్వయాన రైల్వే మినిస్టర్ మీద కూడా వాళ్ళు చేసిన ఆరోపణలు ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తులు మీరు అవినీతి పరులను మీద చర్యలు తీసుకుంటే తప్పు. ఒకటి శేషనారాయణ గారు నిన్న సిబిఐ డైరెక్టరే ఒప్పుకున్నాడు. ఎస్ వీఆర్ ఏ బర్డ్ ఇన్ ద కేజ్ అంటూ ఆయన ఒప్పుకున్నాడు. పంజరంలో చిలక పొలిటికల్ మాస్టర్లు ఆడించిన విధంగానే మేము ఆడుతున్నాము. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే చెప్పిందో దానికి నేను కట్టుబడి ఉన్నాను, దానికి అంగీకరిస్తున్నాను అని చెప్పండి. ఒక విషయం మనం మర్చిపోతున్నామండి. యాజ్ ఆన్ టుడే అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిబిఐ ఈజ్ ఎ వింగ్ అండర్ ద మినిస్ట్రీ. బట్ సిబిఐ వింగ్ ఉన్నది కాబట్టి చూడడంలో తప్పు ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, వ్యాఖ్యలు చేసింది. ఆరోపణలు చేయడం చాలా ఒప్పుకున్నారు. ఏంటంటే అది అండర్ వింగ్ అనేది స్వతంత్ర రాసే ఉంది. అందుకే సుప్రీంకోర్టు ఏముంది, దాన్ని ఇండిపెండెంట్ అటానమస్ బాడీ చేయాలంటే ఎనాక్ట్మెంట్ చేయాలి, పార్లమెంట్ యాక్ట్ తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు న్యాయవాదులు కానీ హైకోర్టు జడ్జెస్ కానీ వాళ్ళ నియామకం కూడా ప్రభుత్వం ద్వారా. ఇది ఒక కలెక్టివ్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండి. మన డెమోక్రసీలో 4 పిల్లర్స్ ఉన్నాయి. 4 పిల్లర్స్ అంటే ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి బ్యూరోక్రసీ, తర్వాత జ్యుడిషియరీ, తర్వాత మీడియా. ఈ 4 పిల్లర్స్ లో ఎక్కడ లైన్ డివైడ్ అనేది మనం కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ మీద ఉంటుంది. మనం చూసినాం ఫస్ట్ 60 years లో ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో జ్యుడిషియల్ ఏది మన బ్యూరోక్రసీ గానీ ఎగ్జిక్యూటివ్ సుప్రీమసీ ఉండింది. ఇప్పుడేమైపోయింది జ్యుడిషియల్ యాక్టివిజం. విత్ ఆల్ రెస్పెక్ట్ యు శేషనారాయణ గారు, దీస్ ఆర్ ఆల్ చరిత్ర వినడానికి చాలా మంచిగా వినబడుతుంది. ఒకటి సమస్యల్లో రింగ్ మాస్టర్లు ఆడించిన విధంగానే మేము ఆడుతున్నాం అన్నప్పుడు మీరు A1 అరెస్ట్ చేస్తారు, A2 అరెస్ట్ చేస్తారు, A3 అరెస్ట్ చేస్తారు, A4 అరెస్ట్ చేస్తారు. అంతకన్నా ముందుగానే మీరు రాష్ట్ర మంత్రిని ఒక ఆయన అరెస్ట్ చేస్తారు. మిగతా వాళ్ళపై అక్యూజ్ నెంబర్ 4, అక్యూజ్ నెంబర్ 5, అక్యూజ్ నెంబర్ 6, అక్యూజ్ నెంబర్ 7 ఉన్నా కానీ కేవలం విచారణతో వాళ్ళని అరెస్ట్ చేయకపోవడాన్ని ఏ విధంగా చూడమంటారు? మనము కాంపిటెంట్ అథారిటీస్ కాదండి, ఎవరి పని వారు చేసుకోవాలి. మనం విశ్లేషిస్తానికి వచ్చాం కాబట్టి వేరే వాళ్ళ పనితీరు మీద ఒపీనియన్ ఇవ్వచ్చు. బాగుండేది, పిలిపించింటే బాగుండేది. తప్పకుండా నేను కూడా అంగీకరిస్తున్నాను. నేను కూడా అంగీకరిస్తున్నాను. ఒక రాష్ట్ర హోంమంత్రి పేరు వచ్చినప్పుడు పరిరక్షించాల్సిన హోంమంత్రి మనం ఈ దేశంలో కొన్ని ఇంతకు ముందు సందర్భాల్లో చూసాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు బీహార్ లో ఎక్కడో చిన్న రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టర్ గా రాజీనామా చేసిన ఉన్నాయి. మరి అటువంటి ఘనత ఉన్న కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు రిజైన్ చేయలేదు. శేషనారాయణ గారు 1 సెకండ్ ఒకటి స్పష్టం చేయండి. ఆయనకు లబ్ధి చేకూరింది అంటున్నారు. ఏ విధంగా లబ్ధి చేకూరింది ఆయనకు? ఎవరికండి? జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేయండి వెరీ క్లియర్లీ. ఏ విధంగా లబ్ధి చేకూరింది? నేను సూటిగా అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఏ విధంగా లబ్ధి చేకూరింది దాన్ని స్పష్టం చేయండి. మీరు వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ చూడండి, వాళ్ళ ఆస్తి. ఏ విధంగా లబ్ధి చేకూరింది? మై క్వశ్చన్ ఈస్ ఏ విధంగా లబ్ధి చేకూరింది? స్పష్టం ఏ విధంగా లబ్ధి చేకూరింది? అల్టిమేట్లీ అది ఇప్పుడు మనం భోజనం చేస్తాం. ఒకటే ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. ఏ విధంగా లబ్ధి చేకూరింది? దెన్ ఐ హావ్ టు నో. న్యాయ నిపుణులు ఉన్నారు, రంగంలోకి దింపాల్సి వస్తుంది. ఏ విధంగా లబ్ధి చేకూరింది చెప్పారు కదండి. రోజు పేపర్ తీస్తే అదే, న్యూస్ ఛానల్ ఒక వ్యక్తికి ఒక లబ్ధి చేకూరిందంటే నేను అందుకే నన్ను ముందుగా తాలి ఏ ఖాత్సే నై బస్తా చప్పట్లు ఒక చేతితో సాధ్యం కాదండి. లీగల్ ఎక్స్పర్ట్ న్యాయ నిపుణులు ఉన్నారు. న్యాయ నిపుణులు గోశాల శ్రీనివాసరావు గారు ఏ విధంగా చూడమంటారు?
మీరు ఖచ్చితంగా ఈ విషయంలో లబ్ధి చేకూరింది అంటే ఏ విధంగా లబ్ధి చేకూరింది అని తేలాలి. ఆ విషయం ముందు తేలాలి. కాబట్టి వారు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులు దోపిడీ చేసో దారి దోపిడీ చేసో సంపాదించినట్టుగా వాళ్ళు ఏం వాదించట్లే. అప్పుడు ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని నాయన గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వము, దాన్ని అధినాయకుడైన ముఖ్యమంత్రి, మంత్రివర్గము, మంత్రి మండలి వారు నిర్ణయాల ద్వారా కొంతమంది వ్యక్తులకి, కొన్ని సంస్థలకి, కొన్ని యొక్క పారిశ్రామిక సంస్థలకి లబ్ధి చేకూరడం ద్వారా లబ్ధి చేకూర్చింది ప్రభుత్వము, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి. ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వము, నిర్ణయాలు తీసుకోబడింది మంత్రివర్గంలో, మంత్రి మండలి నిర్ణయంతో. ఆ నిర్ణయాల వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ప్రోక్రో వెనక నుంచి ఎవరికి, ఆ ముఖ్యమంత్రి గారు కుమారుడికి. అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు కుమారుడు ఒక్కడే నేరస్తుడా? లబ్ధి పొందినవాడు. లబ్ధి ఎవరికి చేకూర్చబడింది వాళ్ళు నేరస్తులు, ఎవరు చేకూర్చారు వాళ్ళు నేరస్తులు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈ మొత్తం ముఖ్యం. ఈ మొత్తం గందరగోళంలో, ఈ మొత్తం నేరంలో అప్పటి ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్న ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి యొక్క అనుచర మంత్రివర్గ సభ్యులు, లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు, ఆ లబ్ధి పొందులో కమిషన్లు ఏమైనా ముట్టినట్టు నేరస్తులు. అధికార పార్టీ మీకు ఓర్పు ఉండాలి. ఒక్క సబ్మిషన్ అండి. దీని మొత్తం మూలం వెనుక 26 జీవోలు అని చెప్పి సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ 26 జీవోలు వెనుక 6 మంత్రులు, 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మిత్రుడు ఆయన న్యాయ నిపుణుడు కాబట్టి ఆయన చెప్పిన మొత్తం మంత్రివర్గమే బాధ్యత వహించాల్సినటువంటి సమిష్టి బాధ్యత అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ స్పెసిఫిక్గా 26 జీవోలు వెనుక ఈ మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, అప్పుడు సుప్రీంకోర్టులో కానీ అంతకుముందు హైకోర్టులో వేసిన కేసులో ఈ మొత్తం దాంట్లో ఈ జీవోలో తప్పని చెప్పి ఎక్కడ కూడా అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం. ఈ రోజు కూడా ఈ జీవోలు తప్పనటం లేదు. జీవోలు రైట్ అన్నప్పుడు మరి లబ్ధి చేకూర్చడం అనేది జరగదు. ఎవరికన్నా ఏంటంటే జీవో కరెక్ట్, జీవో తప్పు అయితేనే అవతల ఏంటంటే అవతల వ్యక్తికి లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు వరకు ఆ జీవోలు తప్పని అవి పరిశీలనలో ఉన్నాయండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మళ్ళీ రంగంలోకి దింపుతాను నేను. న్యాయ నిపుణులు ఒకటి గోశాల శ్రీనివాసరావు గారు, వరుస చార్జ్ షీట్ల పర్వం. మనం ఫోటో స్కామ్ ఇదే రంజిత్ సిన్హా ఆ రోజు ఎప్పుడైతే బీహార్లో ఉన్నాడో ఆ రోజు నుంచి చూస్తూనే ఉన్నాం. వరుస చార్జ్ షీట్లు వేయడంలో తప్పేమీ లేదు. విచారణ ముగించాలి. విచారణ ముగించాలన్నప్పుడు మార్చి నెలాఖరు వరకు చేస్తామన్నారు. దాని తర్వాత సాధ్యం కాలేదు. మళ్ళీ ఇంకో 4 నెలల గడువు కోరారు. ఫైన్. ఆ విధంగా అంతేకాకుండా నిన్న ప్రభుత్వ లాయర్లు అంటే ఏ విధంగా ఉండాలి? నిష్పాక్షికంగా ఉండాలి, నోరు మెదపకూడదు. విచారణ జరుగుతుంది, మేము మీకు వాస్తవాలు చెప్పలేము, కోర్టు ఏ విధంగా తీర్పిస్తే ఆ విధంగా మేము నడుచుకుంటామంటూ చెప్పాలి. నిన్న హరీన్ రావల్ ఏదైతే జగన్ కేసులో ఉన్నాడో ఆయన వికెట్ ఎలానో డౌన్ అయింది, ఆయన వికెట్ పడింది, నిన్న బొగ్గు మసిలో కూరుకుపోయాడు. సెకండ్ ఇన్ ద ర్యాంక్ అశోక్ బాన్ నిన్న చేసింది ఏంది? నెయిల్డ్ అండ్ బోల్టెడ్. అదొకటి. అంతేకాకుండా నేను ఈరోజు పేపర్లకు, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, పేపర్లకు వెళ్దాం. న్యాయం గెలిచింది, ఈ కేసులో సుప్రీంకోర్టు మా వాదనను సమర్థించినందుకు సంతోషంగా ఉన్నాను. అంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? మీరు చెప్పేది విచారణ పూర్తయిందంటూ చెప్తున్నారా, లేకపోతే మీరే తీర్పు వెలువరించే పద్ధతికి శ్రీకారం చుట్టారా? గోశాల శ్రీనివాసరావు గారు, శంకర్ నారాయణ హత్య కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎలా ఉంటే బెయిల్ పిటిషన్ విచారణ చేసి కూడా కేసు మూలాలకు వెళ్ళకూడదు. కేసు మూలాలు కానీ అసలు కేసులో ఉన్న నిజాల గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కానీ బెయిల్ ఇవ్వడం వల్ల, బెయిల్ ఇస్తే ఈ ఆర్థిక నేరాలు, పెద్దపెట్టిన జరిగిన ఆర్థిక నేరాలు, దేశం యొక్క ఆర్థిక మూలాలకి ప్రభావితం చేసే ఆర్థిక నేరాలు, దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో భంగం కలిగించే మంట కలిపే ఆర్థిక నేరాలు, ఇలా వాదన వినిపించడం తప్పు లేదు. కానీ ఇప్పుడు మా వాదన వినే సిబిఐ పూర్తిగా కేసులో, అంటే ఏదైతే సిబిఐ విచారణ చేస్తుందో, ఇన్వెస్టిగేట్ చేస్తుందో, ప్రాసిక్యూషన్ ఏజెన్సీ టోటల్ ఛార్జ్ షీట్లని సుప్రీంకోర్టు నమ్మేసింది. అన్ని ఛార్జ్ షీట్లు కూడా నేను నమ్మకం పలికింది. అనే విధంగా ఈ న్యాయవాదులు మాట్లాడడం, ప్రభుత్వ న్యాయవాదులు మాట్లాడడం హర్షించదగ్గ విషయం కాదు. ఇక్కడ కేవలం జరుగుతుంది ఏమిటి? బెయిల్ ఇవ్వాలా అక్కర్లేదా? బెయిల్ ఇస్తే బయటకు వచ్చి ప్రభావితం చేస్తారు. ఎవరిని ప్రభావితం చేస్తారు? సో అంటే ఆ ప్రభుత్వ లాయర్లు అదే అందుకే అన్నాడు కోర్టు కూడా అన్నది, 1 parent and more ring masters. 1 parent more ring masters. అసలు ఎంత రకంగా ఉందంటే
పూర్తిగా ప్రజలకు ఏ రకమైన సంకేతాలు వెళ్తున్నాయి. న్యాయ నిపుణులే కాదు, న్యాయ వ్యవస్థే కాదు, సామాన్య మనుషులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఒక పక్కన సిబిఐని సుప్రీంకోర్టు చాలా చావుతిట్లు తిడుతోంది. నీ ప్రవర్తన బాగోలేదు, నీ యొక్క కంట్రోల్ బాగోలేదు, నీ ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అని. ఫైన్, అది అయిపోయిందా? సెకండ్, సిబిఐ వాదిస్తున్నది ఏంటి? ప్రభుత్వం మాకు సహకరించడం లేదు, ప్రభుత్వం మాకు సహకరించకపోవటం వల్లనే కేసు గడువు పొడుగుతా ఉంది, అందుకని ఆ విధంగానే మేము ఛార్జ్ షీట్లు వేయలేకపోతున్నాం అంటూ చెప్తున్నది. ప్రభుత్వం సహకరించకపోవడానికి కారణాలు ఏంటి? అది ప్రభుత్వం ఒక పక్కన వారు తయారు చేసిన నివేదికలన్నీ కూడా మేము ప్రభుత్వానికి యాజమాన్యంలో పనిచేస్తున్నాము, మేము వీఆర్ సబార్డినేట్స్ టు గవర్నమెంట్ అని చెప్తూ నివేదికలన్నీ వారికే చూపిస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేదా మంత్రిత్వ శాఖకు చూపిస్తూ వారు అనుమతి తీసుకుంటూ తగు చేర్పులు మార్పులు వారి యొక్క కనుసన్నలో చేస్తూ ప్రభుత్వం మాకు సహకరించట్లేదని ఇంకో వాదన వినిపించడం ఇన్కన్సిస్టెన్సీ. ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒక ప్రభుత్వం సహకరించట్లేదన్నప్పుడు వారి యొక్క నిస్సహాయత నిస్పృహ ఎంతలో చెప్తున్నారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వీక్ బాడీ. ఓకే, శేషనారాయణ గారు. కాదండి, మీరు ఈరోజు ఏంటంటే పరిస్థితుల వల్ల మనము ఒక అటానమస్ బాడీ కావాలని, కానీ ఓవర్ నైట్ అది తెచ్చిపెట్టలేం కదా. చట్టం ప్రకారంగా పార్లమెంట్ లో ఎలక్ట్ చేసి దాని పరిధిలో తీసుకురావాలి. మీరు బలహీనమైన ఏజెన్సీ తోటి లేదు లేదు, బలహీనమని కాదండి, ఇటువంటి ఏజెన్సీస్ 60 ఏళ్ల నుంచి ఉన్నాయి. సిబిఐ బలహీనంగా ఉందని మీరు ఒప్పుకున్నారు. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మనకు ఓపికలు లేవు, మనకు టైం, ఏజెన్సీస్ కి వాళ్ళకి కావాల్సినంత టైం ఇవ్వాల్సి వస్తుంది. మనమే డిసిషన్ ఇచ్చేసి మనమే కంప్లైంట్ ఇచ్చి మనమే డిసిషన్ ఇచ్చేసి మనమే ప్రాసిక్యూషన్ అనేది. ఇంకొకటి ఏమైంది సార్, ఇంకొకటి ఏమైందంటే you want to keep the entire file in a cold storage and without getting solved, without resolved before the court of law. న్యాయస్థానం ముందు ఈ కేసు ఎప్పటికీ విచారణ రాకుండా వెలుగు చూడడానికి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. సిబిఐ వాదనలో అది ఖచ్చితంగా స్పష్టంగా వినపడుతుంది అందరికీ కూడా. మీరు లాయర్, ఇంత సీనియర్ లాయర్ కాబట్టి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఏదైనా కోర్టుకు ఒక కేసు, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నానండి, మీరు కేసు వేసిన రోజు మీకు పైసలా వస్తుందా అండి? మీకు అదే రోజు మీకు న్యాయం కావాలా? మీరు కరెక్ట్ ఉండొచ్చు, మీకు 20 ఏళ్ళు పడుతుంది. సిటీ సివిల్ కోర్ట్ స్టార్ట్ చేస్తే శేషనారాయణ గారు, నేను ఏ విధంగా లబ్ధి చేకూరిందంటే మీరు సమాధానం చెప్పలేదు. గోశాల శ్రీనివాసరావు గారు దాన్ని వివరంగా కూలంకషంగా వివరించారు. ఒకటి, మీరు మంత్రివర్గాన్ని విచారించరు, మంత్రులను అరెస్ట్ చేయరు, మంత్రులపై ఉన్న అభియోగాల మీద స్పందించరు, ప్రాసిక్యూషన్ అడిగినా వాళ్ళని కాపాడుకుంటూ పోతుంటారు. ఇదంతా చూస్తుంటే నిజంగా నిష్పాక్షికంగా జరుగుతుందన్న విధంగా కనబడుతుంది. సింపుల్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో బంధించడమే వీళ్ళ యొక్క కార్యక్రమం. అంటే ఒక పక్కన మేము మంత్రివర్గంలోని ప్రధాన బాధ్యత అయిన మంత్రులు మా కాంగ్రెస్ లో చేరక తప్పదు, నేరస్తులు అంటూ ఇటువంటి నేరస్తులు శిక్షించాలన్నా ఎవరైతే కేసేశారో ఆ నాయకుడే ఆయన మా బిడ్డే అంటూ అది కాదండి. మీరు మంత్రివర్గంలో ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రభుత్వ మంత్రివర్గంలో ఉంటూ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నడుపుతున్నారు. ఆయన ఏం మాట అన్నారు, జగన్ గారు ఎప్పటికైనా మా పార్టీలోకి చేరక తప్పదన్నారు. అంటే జగన్ మంచి చేసే నేరం చేశారో లేదా? ఒకటి, బాధ్యత గల మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒరే సరి అంటూ తీర్పు చెప్పడం, అంతేకాకుండా సార్లు సరి బడ్జెట్ ను దోచుకున్న వాడికి బెయిల్ ఇవ్వాలా అనడం, ఇది ఎంతవరకు సమంజసం? మీరు వచ్చి చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న నాయకులు ఈ విధంగా తీర్పులు వెలువరిస్తే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? గోశాల శ్రీనివాస్ గారు, దెన్ ఐ విల్ కమ్ టు శ్రీనివాస్. తప్పకుండానండి. ఇప్పుడు ప్రజలకి చాలా కన్ఫ్యూజ్, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాలు చేస్తున్నట్టు కన్ఫ్యూజన్ ఇంత అంతా కాదు. వాదనలో నిలబడలేరు, మీరు వాదనలో నిలబడాలి. ఎవరైనా సరే
ఇక్కడ ఏం చేస్తారో పక్కన సిబిఐ తను ఏం చెప్పిందంటే ప్రభుత్వం మాకు సహకరించట్లేదండి. అది విషయం రుజువు అవుతుంది. ఎక్కడి నుంచి ప్రభుత్వ మంత్రులు మా పార్టీలో చేరతారు జగన్ అప్పటికైనా అంటున్నప్పుడు మీరు ఆగండి, సిబిఐ కొంచెం స్పీడ్ తగ్గించండి, స్లో చేయండి, ఇలాగ బేరసారాలు చేసుకుంటున్నాం, మా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి, మేము బార్గెన్ చేస్తున్నాం, బెదిరిస్తున్నాం రాజకీయంలో ఉన్నదల్లా రాజకీయం చేసుకోవడానికి, చారిటీలో ఏమైనా ఉత్తగా పంచాడడానికి లేరు. ఆ విధంగానే క్వశ్చన్ నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే వాళ్ళు సిబిఐ అన్న వాదనలు, ఇది నేను అన్న వాదనలు కాదు, ప్రభుత్వం సహకరించకపోవటం వల్లనే చార్జ్ షీట్ల పర్వం కొనసాగుతా ఉంది. ఇంత సమయం పడుతుందంటే ఇంకా ఎవరిని తప్పు పట్టాలి? ఖచ్చితంగా రండి. మీరు చట్టం తాను పని చేసుకోతుంది, పొద్దున్న సాయంత్రం దాకా వల్లించే ఏకసూత్ర మంత్రం ఈ ప్రభుత్వం వల్లిస్తుంటుంది. ఆ చట్టం తాను పని చేసుకెళ్ళినప్పుడు ఈ సిబిఐ విచారణలో మధ్యగా అడ్డు రావడం కానీ వాళ్ళు ప్రభావితం చేయడం కానీ లేదా సహకరించబోవడం అనే విషయం సిబిఐ చెప్తోంది. శ్రీనివాస్ గారు ఫస్ట్ మీకు న్యాయ సంస్థల మీద సుప్రీం కోర్టు మీద నమ్మకం ఉందా లేదా చెప్పండి. మేమే అన్ని చెప్తాము, మేమే అన్ని చేస్తాము అనేటప్పుడు మనము సుప్రీం కోర్టులో మాకు మాత్రము టోటల్ కాన్ఫిడెన్స్. రమాకాంత్ గారు ప్రతిసారి దాడికి దిగే పిఎల్ శ్రీనివాస్ గారు ఈరోజు దాడి కాదు, నేను న్యాయాన్ని నమ్ముతాను, ధర్మాన్ని గౌరవిస్తాము. ప్రజలందరూ కూడా ఈ రోజు గోశాల గారు చెప్పినట్టు ఈ రోజు ఇద్దరు కూడా బాధ్యులు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే కానివ్వండి, రోషయ్య కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, వీరందరూ కూడా బాధ్యులై ఈ రోజు రాజకీయం వేరు, ఆర్థిక నేరాలు వేరు. ఈ రోజు ప్రధానమంత్రి ఈ దేశం ఎట్టిపోతుందో అని చెప్తే ఒక ఆర్థిక నిపుణులు ప్రధానమంత్రిగా ఉంటూ ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే ఈరోజు సిగ్గుచేటు. ఆర్థిక నేరాలు లక్షలాది కోట్ల రూపాయలు కేంద్రంలో రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంటే దానిపైన సామాన్య ప్రజలను పక్కన పెట్టి దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయంటే ఈ రోజు న్యాయస్థానం ఉంది కాబట్టి పేద వర్గాల వారికే కానివ్వండి, రాష్ట్రంలో దేశంలో ఆర్థిక నేరాలే కానివ్వండి, దోపిడీలే కానివ్వండి, దొంగతనాలే కానివ్వండి, న్యాయం జరుగుతా ఉంది కోర్టులో. పక్క న్యాయ నిపుణులకు అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. నిష్పాక్షికంగా లబ్ధి చేకూరింది అంటే ఏ విధంగా లబ్ధి చేకూరింది? క్విడ్ ప్రోకో అంటూ కొత్త పదం వింటూనే ఉన్నాం, అది తేలాలి కదా. లబ్ధి చేకూరినప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? వన్ శ్రీనివాస్ గారు నాపై ఎదురు దాడి జరిగితే లాభం లేదు. మంత్రులు ఉన్నారు, దాంట్లో అధికారులు ఉన్నారు, కొంతమంది అధికారులు జైలు పాలయ్యారు, ఒక మంత్రి జైలు పాలయ్యాడు, మిగతా వాళ్ళందరూ బయటనే ఉన్నారు. క్విడ్ ప్రోకో ఏ విధంగా ఆయన జైల్లో పెట్టారు? వాస్తవాలను తారుమారు చేస్తారన్న విధంగా ఆయన జైల్లో పెట్టారు. జీవోలు శ్రీనివాస్ గారు తీసుకోవాలనే ఉద్దేశంతో సిబిఐకి సహకరిస్తలేరని చెప్పి ఒక న్యాయవాది చెప్తా ఉంటే ఈ రోజు ప్రజలు కూడా ఈ రోజు ఇంత నేరం జరిగినప్పటికీ కూడా ఈ రోజు దీనిపైన ఇంత డిస్కషన్ జరుగుతా ఉందంటే సిగ్గుచేటు. ఒక ప్రభుత్వం ఉండి ఈరోజు అంటే ఈరోజు నేను చూశాను, పేపర్లో చూశాను, బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా చెప్తాము ఇవి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి ఉన్న వాళ్ళే ఉన్నారు. ఆ రోజు నేరాలు చేస్తే కూడా ఈ రోజు బయట ఇవన్నీ వాస్తవాలు సార్, ఇవన్నీ మాకు తెలుసు. బ్యాండ్ పెట్టి దింపుతారా? ఏం చేయమంటారు చెప్పండి. ఇంత కూడా డిస్కషన్ జరుగుతుందంటే సిగ్గుచాటు. ఎంతమంది సైంటిస్టులు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు ఒక్కసారైనా పేపర్లు వస్తుందా? చేసినటువంటి వారు ఈ రోజు ఈ దేశాన్ని లూటి చేసిన వారు
అరే నేను ఆవేదన ప్రజల see, భావన చెప్తా మీ ఉన్నాను. ఆవేదన ప్రజలు అర్థం ఏ చేసుకున్నా. విధంగా ఆవేదన Nobody is చెప్తున్నారో suffering. చెప్తా ఉన్నాను. One second. ఈ భారం అంతా TLC ప్రజల మీద పడతా ఉంది ఈరోజు. TLC 65 సంవత్సరాలు భారత స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా శ్రీనివాస్ గారు చెప్పండి. నేను ఒకటి సూటిగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మీరు ఏం చిన్న నాయకులు కాదు. వన్ సెకండ్ సార్ నేను చిన్న ఉద్యోగిని, నేను ప్రశ్నలు అడిగే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్నాను. ఒకటి ఐ మీన్ ప్రభుత్వం సహకరించటం లేదంటూ సిబిఐనే వాదిస్తున్నది. బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం వహించాలి కదా. విచారణ నిష్పాక్షికంగా విచారణ జరుగుతుంది. మా జోక్యం లేదు, పంజరంలో చిలక అన్నా కానీ మా జోక్యం ఏం లేదు అంటున్నారు. మరి వాళ్ళకి సహకరించాలి, అది ఎవరు సహకరించాలి? వన్ సెకండ్ సార్ నేను అడుగుతున్నది సూటిగా అడుగుతున్నాను. నేను డొంక తిరుగుడు ప్రశ్నలు అడగట్లేదు. వాళ్ళకి ఎవరు సహకరించాలి? ప్రభుత్వం సహకరించాలి కదా, ప్రభుత్వాన్ని విచారించాలి కదా, కేబినెట్ సమిష్టి బాధ్యత కదా, కేబినెట్ ని విచారించాలి కదా. ఒక్క మంత్రినేమో అరెస్ట్ చేస్తారు, మిగతా మంత్రులను అరెస్ట్ చేయరు, వాళ్ళపై ఆరోపణలు ఉంది. పంపించి ఇంకో మంత్రి గురించి గవర్నర్ గారికి తనకి ఇవ్వడానికి అరెస్ట్ చేయడానికి ప్రాసిక్యూషన్ అడిగినా కానీ గురించి ఆగస్ట్ లో అడిగారు. ప్రాసిక్యూషన్ ఇప్పటి వరకు ఇవ్వకపోతే ఈ రోజు గోశాల శ్రీనివాస్ గారు ఏ విధంగా చూడమంటారు? ఇది చాలా అండి. ఒక రకంగా మీరు చెప్తున్నప్పుడు A1, A2, A3, A4 అయితే నేరస్తుల లిస్ట్ ఉందో వారందరూ కూడా వారు ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నప్పుడు ఒక మంత్రి వారిని ఆల్రెడీ ఎవరి యొక్క పర్మిషన్ లేకుండా ఏ రకంగా కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సిబిఐ ఇండిపెండెంట్ గా వండర్ఫుల్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో సిబిఐ ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తుందా అని ఒక్క క్షణం అలా ఆశ్చర్యపోయింది. వెంటనే మిగతా A3, A4, A5, A6 వచ్చేప్పటికి ఉదాసీనత వహిస్తున్నప్పుడు ఇదే సిబిఐ పంజరంలో, ఈ పంజరంలో చిలక ఒక్కొక్కసారి బయటకు వస్తూ ఉంటుంది, పులిగా వ్యవహరిస్తూ ఉంటుంది, మళ్ళీ పంజరంలో వెళ్ళిపోయి చిలక అయిపోతూ ఉంటుంది. ఈ చిలకకి ఇలా రూపాంతరాలు చెందుతూ ఉంటాయా? పులిగా సింహంగా వ్యవహరించని ఈ చిలక మళ్ళీ చిలక రూపం ఎప్పుడు దాల్చింది? చిలక రూపం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, పులి రూపం అప్పుడప్పుడు వస్తూ ఉంటుందా? అంటే ఎవరో ఆదేశిస్తుంటే పులి రూపం, ఎవరో ఆదేశిస్తుంటే దాంట్లో పోనండి. ఈ రోజు అందరికి తెలుసు ఇది నేరం చేశారు, దోపిడీ జరిగింది, అన్యాయం జరిగింది తెలుసు. దాని గురించి ఈ రోజు సిబిఐ కానివ్వండి, ఈ రోజు సుప్రీం కోర్టు నిజంగా చెప్పాలంటే ఈ రోజు కాబట్టి ఈ ప్రజలు బతుకుతున్నారు. లేకపోతే ఈ రాజకీయ నాయకులతో ఏ పార్టీ ఉన్నప్పటికి కూడా శ్రీనివాస్ గారు నోబడీ సపోర్టింగ్ ఎకనామిక్ క్రైమ్స్, ఆర్థిక నేరాలను ఎవరు సపోర్ట్ చేయలేదు. మీరు మళ్ళీ అదే వాదిస్తున్నారు. ఒకటే అడుగుతున్నాను నేను, నిష్పాక్షికంగా విచారణ జరగాలి అన్నప్పుడు ప్రభుత్వం సహకరించాలి కదా. మా చేతిలో శ్రీనివాస్ గారు ప్రభుత్వం సహకరించాలి కదా. ప్రభుత్వం సహకరించినప్పుడు ఈ సాగతీత కొనసాగుతూనే ఉంటుంది. అంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? కావలసిగానే ప్రభుత్వం ఈ రోజు చిలక నాడిస్తుంది అన్న విధంగా ఉందా లేదా? 100% నేను అదే చెప్తాను. దీనికి ఏంటంటే రెండు కూడా తోడు దొంగలే. ఈడ పిల్ల కాంగ్రెసే కానీ కాంగ్రెసే కానివ్వండి, రెండు కూడా తోడు దొంగలే అని చెప్పేసి మొదటి నుంచి చెప్పడం జరుగుతా ఉంది. మీ నాయకుడు ఢిల్లీకి పోయాడు, 2 రోజులు మాయమయ్యాడు అన్న వాళ్ళ వాదనలు కూడా నేను తెరపైకి అంటే సుప్రీం కోర్టును కూడా ప్రభావం చేసేటువంటి శక్తి ఏం మాట్లాడుతున్నారు? కోర్టు అంటే గౌరవం లేని వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు తప్ప, కోర్టు అనేది తెలిసినటువంటి వారు, జ్యుడిషియరీ అని తెలిసినటువంటి వారు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడుతందుకు అధికారం కూడా. గోశాల గారు ఈ మొత్తం క్విడ్ప్రో వెనుక 26 జీవోలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆ జీవోలు తప్పు అనే పద్ధతిలో ఇవాళ వరకు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ ఈయన తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్తున్నటువంటి పరిస్థితి మాట్లాడుతున్నారు. మీరు గమనించే ఉంటారు, అటు రాజ్యసభలో కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆబ్సెంట్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ప్రపంచ చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ
ఒక్క నిమిషం ఆగరాదు, నువ్వు మాట్లాడుతుంది మాట్లాడలేదు కాదు. ఓకే అన్న, దేశ అన్న. చరిత్రలో కూడా ఎక్కడ జరగనటువంటి సంఘటన ఏంటంటే, ఒకవైపు బయట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో నిందారోపణలు చేసినటువంటి ప్రధాన ప్రతిపక్షము అక్కడికి వచ్చే వరకు ఏంటంటే మీరు తటస్థంగా ఉండండి అని చెప్పి విప్ జారీ చేసినటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదు ఇటువంటిది. అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఆ ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ రెండు కుమ్మක් కావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో జైలు నుంచి బయటకు రాకుండా ఈ కేసును సాగదీసి సార్వత్రిక ఎన్నికలు వచ్చేంత వరకు, ఆ ఎన్నికలు అయిపోయేంత వరకు జైల్లో ఉంచాలనేటువంటి ఒక కుట్ర తెలుగుదేశం జరుపుతున్న పరిస్థితి. నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఓ ఎజెండా ఉందండి, తెలుగుదేశంకి ఓ ఎజెండా ఉందండి, ప్రభుత్వంలో మేమున్నాము. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పని చేయడమే మా ఎజెండా. పని చేయడం మీకు నచ్చకపోతే ప్రజలు మమ్మల్ని నచ్చుతున్నారు. 2004 లో గెలిపించారు, 2009 లో గెలిపించారు, 2014 లో ప్రజల మీద ప్రజాశక్తులు ఏ విధంగా దోచుకున్నారు, లూటీ చేశారు, దోపిడీ చేశారు. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి ఎవరు ఇచ్చారండి? ఈ రోజు నిజంగా చెప్పాలంటే సుప్రీం వాళ్ళు మొట్టకాయలేశారు. ఈ రోజు ఆర్థిక నేరం గత 2-3 సంవత్సరాల నుంచి కానివ్వండి, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక నేరాలు పెరిగిపోయినాయి. కాబట్టి ఈ దేశ పరిస్థితి ఒకటి పిఎల్ శ్రీనివాస్ గారు, మీ ఆవేదన అర్థమైంది, మీ సుదీర్ఘ ఉపన్యాసం విన్నాం. ఒకటే ఒక ప్రశ్న, ఏం చేయమంటారు? ప్రభుత్వం సహకరించకపోతే ఏం చేయమంటారు? ఆ విధంగా జైల్లో కొనసాగించాలా? అధికారంలో ఉన్నటువంటి వారు సహకరించాలి. సిబిఐ వారికి సహకరించి ఇమ్మీడియట్ ఇలాంటి వారికి తప్పకుండా శిక్ష పట్టట్టు చూడాల్సిన బాధ్యత అందరిపైన. అక్రమ్ దోపిడీ చేశారు కాబట్టి ఓపెన్ గా కాబట్టి సిబిఐ పగడబందిగా పెట్టింది. శ్రీనివాస్ గారు, నాదొకటే ఒక ప్రశ్న అండి. 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు మీ నాయకుడు, చాలా మంచి పరిపాలన ఒక్క నిమిషం అండి చేశారు. 2004 నుంచి 2004 నుంచి మీ ప్రధానమంత్రి చెప్తున్నారు సిగ్గు ఈ దేశం ఎక్కడ పోతుంది అంటారు. పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినట్టు మాట్లాడుతామేమన్నా మాట్లాడకుండా పబ్లిక్ పిక్చర్లు కాదు. 2004 నుంచి 2009 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 5 ఏళ్ళు ఏం చేశారండి? మీరు అపోజిషన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎదురుదాడి దిగదు. ప్లీజ్ లిసన్ టు ది అదర్ ఆర్గ్యుమెంట్. మీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మంత్రి వేసిన పిటిషన్ మీదనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు తెచ్చిపెట్టింది కాదు. మీరు కొంచెం మీరు హిస్టరీలో చూడండి. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ కానీ కాంగ్రెస్ పార్టీలో రాజకీయవాదులు ఈ విధంగా వేరే పార్టీకి లేవండి. A4 కానీ A5 కానీ A6 కానీ సగం డాక్యుమెంట్లు మీరు శంకర్ అన్న దగ్గరికి తెచ్చుకునే రావాదన కూడా వినిపించాల్సి వస్తుంది. సమయం లేదు. ఒకటి గోశాల్ శ్రీనివాస్ గారు, మొత్తం కేసులల్లా కానీ సెక్షన్ 120B రీడ్ రైట్, 420, 409, 468, 471, 11, 12, 13 ఆఫ్ PC యాక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభుత్వం సహకరించకపోతే రేపు కేసు ఏ విధంగా తెలిసింది? లేదంటే ఈ వరుస ఛార్జ్ షీట్ల పర్వం కొనసాగుతూనే ఉండాలా? ఈ మొత్తం ఏదైతే సెక్షన్లు పెట్టి ఛార్జ్ షీట్లు వేసి నేరాలు ఆరోపణ పడ్డాయో ప్రధాన సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి.
ప్రభుత్వమే కదా దీని అంతటికి నడిపింది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఇండివిజువల్గా మీ దగ్గర నుంచో నా దగ్గర నుంచో బయట పల్లీలు అమ్ముకున్న వాడి దగ్గర నుంచో సాక్ష్యాధారాలు Absolutely. సిబిఐ అక్కడ సాక్ష్యాధారాలు సేకరించాలంటే గ్రౌండ్ రియాలిటీ అంతా కూడా ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం దగ్గర ఉంటే మొత్తం ఫైల్స్ అవన్నీ కూడా సహకరించట్లేదంటే అర్థం ఏంటంటే ఈ ఎవిడెన్స్ అస్సలు ప్రభావితం చేస్తుంది ప్రభుత్వమే కేసుని లోపల ఉన్న A1 A2 A3 A4 అని మాట్లాడడం నిజంగా వాస్తవం కాదు. సిబిఐ వాదన ప్రకారం మనకు అర్థమవుతుందంటే కేసుని ఎదరికి తీసుకువెళ్ళడానికి వెళ్ళలేకపోతున్నాను, విచారణ సరిగ్గా చేయడానికి నేను అంటే ఎంక్వైరీ ఏజెన్సీ కాబట్టి ఇక్కడ నాకు ప్రధాన స్పీడ్ బ్రేకర్ అవరోధము ప్రభుత్వమే సిబిఐ చెబుతోంది. ఓకే, ఇప్పటికైనా కానీ నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే ప్రభుత్వం సిబిఐతో సహకరించాలి. ఇప్పటికే పంజరంలో చిలకగా పేరుగాంచింది. ఆ విధంగా కాకుండా నిజంగా మాకేం సంబంధం లేదు, సిబిఐ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, వాళ్ళ విచారణ ఆ విధంగా చేయాలి. అంతేకాకుండా సెకండ్ ఇన్ ద ర్యాంక్ అశోక్ బాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానాలి. అప్పుడే కానీ ప్రజలు ఈ విచారణ నిష్పాక్షికంగా జరిగిందన్న విధంగా కనబడుతుంది. ఐ సీ యూ టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై. థ్యాంక్ యూ.